వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. కరుణగిరి ప్రాంతం శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్ నిర్వాహకులకు స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రిమాండ్కు తరలించారు. ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణగిరి ప్రాంతం శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్ బాధ్యులు మాజీ ప్రెసిడెంట్ జీవీఎన్ శరత్ కుమార్, వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా నాయకులు తోటపల్లి నాగరాజులు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన కరుణగిరి ప్రాంతం శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్ కమిటీ నిర్వాహకులు బి కృష్ణారెడ్డి, ఏ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ కుల వివక్ష, జాతి వైషమ్యాలు, మత విద్వేషాలను రెచ్చగొడుతూ దళితులను, గిరిజనులను అంటరాని వారిగా చూస్తూ అలాగే ముస్లిం మైనారిటీల మనోభావాలను కించపరుస్తూ అపార్ట్మెంట్లలో కిరాయిలకు ఇళ్లు ఇవ్వకూడదని నిబంధన చేశారు. ఈ విషయం సాంఘిక మాధ్యమం ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయా కమిటీ నిర్వాహకులు అపార్ట్మెంటులో ఉన్నటువంటి ఎస్టీ, ఎస్సీ వారిని దౌర్జన్యంగా ఇళ్లు ఖాళీ చేయించారు. నేను ఉండబట్టి కూడా గత 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాను. నేను అదే అపార్ట్మెంట్లో 5 సంవత్సరాలకి సెక్రటరీగా ఉన్నాను. నేను ఉన్నంతకాలం అక్కడ ఎటువంటి మత విద్వేషాలు కానీ ఎటువంటి ఏం లేవు. ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు కొత్తగా ఈ అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కోవడం జరిగింది. వాళ్ళు సెక్రటరీ బాధ్యత కూడా వారే తీసుకున్న కాడ నుంచి వాళ్ళు ఈ అపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీలకు ఇల్లు ఇవ్వకూడదు, కిరాయిలకు రావద్దు అని ఒక నిబంధన పెట్టారు. ఆ నిబంధన పెట్టడం నేను ఇంటి ఓనర్ ఇమాం పాషా గారితో మాట్లాడడం జరిగింది. ఇమాం పాషా గారు కూడా నాకు కూడా ఈ రకంగా చెప్పారని చెప్పుకున్న తర్వాత నేను కృష్ణారెడ్డితో మాట్లాడడం జరిగింది. కృష్ణారెడ్డి ఎస్సీ ఎస్టీలకు మినహా ఎవరికైనా ఇల్లు ఇస్తాం తప్ప వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి నాతో కూడా చెప్పాను. నేను కొంచెం ఆవేశంగా రియాక్ట్ అయ్యాను. అతని మాటలకి నేను రియాక్ట్ అయ్యాను. దాని మీద మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు సత్వరంగా ఈ యొక్క చూసి ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి అతన్ని రిమాండ్ చేయలేదు. రిమాండ్ చేయమని చెప్పేసి మంది సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే కృష్ణారెడ్డి దుశ్చర్యల పైన మరొకరు ఇంకొకసారి ఈ రకంగా ప్రేరితం కాకుండా అతన్ని రిమాండ్ చేయాలని దాని గురించి మేము పోరాటం చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీసు వారికి కూడా మేము అభినందనలు తెలియపరుస్తున్నాం. వెంబడి ఎఫ్ఐఆర్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పోరాట సమితి తోటపల్లి నాగరాజు మాదిగా నేను కర్ణగిరి ప్రాంతంలో శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్లోని 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అయితే ఆ క్రమంలోనే ఒక ఖమ్మం జాతికి చెందిన కష్టాల నాగార్జున గారు మన గిరిజన జాతికి చెందిన శరత్ కుమార్ గారిని కొట్టడం జరిగింది వస్తువుల దగ్గర. కొట్టుకోటు ఎందుకు మీరు ఏదంటే కూర్చొని మాట్లాడాలని నేను శరత్ గారికి, నేను ఒక దళితుడి గారు శరత్ గారికి సపోర్ట్ చేసి మాట్లాడినందుకు 4 సంవత్సరాల నుంచి లేనిది ఒక నెలలో నేను నన్ను ఇంటి ఓనర్ ఫోన్ చేసి మరీ ఆయన గొడ్డు మాసం తింటడం, ఆయన మాదిగోళ్ళు ఉండడానికి వీలు లేదని మా ఇంటి ఓనర్కి చెప్పి నేను ఒక వికలాంగుని అయినా కూడా నన్ను కావాలని ఇల్లు ఖాళీ చేయించి అక్కడ అంతా అగ్రకులాల ఆధిపత్యం నడుస్తుంది. ఆ కృష్ణారెడ్డి అనేవాడు చాలా మూర్ఖుడు. అతనికి కుల వివక్షత చాలా ఉంది. ఈ నాగార్జున 2-3 ఉన్నారు అక్కడ. కావున వాళ్ళ మీద ఏమంటే పోలీసు వారు ఈ కృష్ణారెడ్డిని రిమాండ్ చేసి మా దళితులకు, ఎస్సీ ఎస్టీ సంఘాలకు, కుల సంఘాలన్నిటికీ న్యాయం చేయగలరని ఈ అవమానం మేము భరించలేక మేము ఈరోజు ప్రెస్ క్లబ్కి వచ్చి మా విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం. ఆ కుటుంబాలలో కనీసం 3 మేము ఎస్సీ ఎస్టీలో ఉన్నాం. మమ్మల్ని ఓరవట్లేదు, మా పైన దుశ్చర్యలు పాల్గొంటాం. నా పేరు రవిచంద్ర చౌహాన్, లంబాడీకుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. కృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. కృష్ణారెడ్డిని ఆ అపాయింట్మెంట్ నుంచి వేకేట్ చేయాలి. లేకపోతే ఈ కుల అహంకారం అనేది చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్లో ఇప్పటికీ ఒక 4-5 సార్లు గొడవలైన 4-5 సార్లు పంచాయతీలు చేయడం జరిగింది. అయినా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలని, మైనార్టీలని అస్సలు ఓరవట్లేదు. ఓన్లీ అగ్రవర్ణాలే ఉండాలంట, అక్కడ అగ్రవర్ణాలే కొనాలంట. అలాంటి వ్యక్తుల్ని, కులహంకారం ఉన్న కృష్ణారెడ్డిని వెంటనే రిమాండ్ చేయాలని పోలీసు వారిని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఆయన ఎఫ్ఐఆర్ చేసినా ఆయన పద్ధతిని మార్చుకోకుండా బయటకు వచ్చి నాకు ఇర్రబెడుతుండు, ఏం చేశారు, ఎఫ్ఐఆర్ అయింది, నాకు ఏం చేయలేదు, మళ్ళీ చూస్తారు సంగతి అని ఒక రకమైన ఒక 10 మంది 20 మంది బ్యాచ్ని ఏర్పాటు చేసుకుని ఈ శరత్ నాయక్ గారిని ఇబ్బందులు గురి చేస్తాడు. శరత్ నాయక్ గారు అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది. నేను కలెక్టర్ గారు కావచ్చు, సిపి గారు కావచ్చు, ఏసీపీ గారు కావచ్చు, ఆ ఏరియా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ నేను కోరేది ఒకటే, అలాంటి వ్యక్తిని
రిమాండ్ అయినా చేయండి, లేకపోతే అపార్ట్మెంట్ ఖాళీ చేయించి ఏరు చోటను పంపించండి. లేకపోతే అక్కడ ఎస్టీ ఇబ్బంది అవుతూనే ఉంటుంది. మరలా మీరు మీరు రావాలా, మళ్ళీ పోవాలా, మీకు కంప్లైంట్ ఇవ్వాలా, ఇది జరుగుతూనే ఉంది. ఆల్రెడీ సంవత్సరం నుంచి ఈ తప్పు జరుగుతూనే ఉంది. ఈ తప్పుని ఇప్పటి నుంచి క్లోజ్ చేయాలని కోరుకుంటున్నాను.